హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రభు దినము దేవుని మందిరాలకు వెళ్ళాలి కదా. ఆదివారం అండి. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన మృత్యుంజయుడైన క్రీస్తుని గుర్తు చేసుకోవడానికి ఆయన సమాధిలో లేడు. ఇదిగో లెంట్ సీజన్ స్టార్ట్ అయింది. చాలామంది లెంట్ ఆచరిస్తున్నారు. మంచిదే. ఆచారంగా మాత్రం ఆచరించకండి. ఏదో శ్రమ దినాలు అని యేసయ్య శ్రమలను గుర్తు చేసుకొని ఏడవడం కాదు. మనం ఆయన్ని ఎంతగా శ్రమ పెట్టాము, మనం ఎంతగా శ్రమ పెడుతూ ఉన్నాము, మనం ఎలాగ ఆయన్ని గాయపరుస్తూ ఉన్నాము, ఎరిగి ఆయన గాయాలను రేపుతున్నాము అన్నది గుర్తు చేసుకోవడానికి ఒక 40 రోజులు ప్రత్యేకమైన నిష్ఠ పాటించటం, ఉపవాస ప్రార్థనలు చేయటం మంచిదే. కానీ ఊరకే ఉపవాసం ఉంటే ఏదో వస్తుందనే మూర్ఖతతో మాత్రం ఆచారరీతిగా మాత్రం చేయటం వల్ల ప్రయోజనం లేదు. అదేదో ఈస్టర్ వస్తుంది ఏప్రిల్ నెలలో, అప్పటిదాకా ప్రభు ఇంకా తిరిగి లేవలేదు అనక్కర్లేదండి. ఆయన ఉన్నవాడను అన్నవాడు మృతుడనైతే ఇదిగో జీవించుచున్నాను అని చెప్పినవాడు. ఆయన నేడు సజీవుడు. ఆయన ఈరోజు ఆ రోజు ఏ రోజు ఆదియు అంతము నేనే అన్నవాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆయన మందిరాలకు మనం వెళ్ళొద్దా? మందిరాలకు వెళ్ళడానికి ముందు ఒక చిన్న వాక్యం ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ ఆవరణలోనికి వెళ్ళి నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నావయ్యా. జనులు మందిరమునకు వెళ్ళుదుము రండని చెప్పినప్పుడు నేను సంతోషించిని అన్నట్లు నీ సన్నిధిలో మేము సంతోషించుట కొరకు సమాజముగా కూడి నిన్ను ఆరాధించుకున్నటకు మాకు సహాయం ఇచ్చాడు. ఈ ఉదయకాల ధ్యానాన్ని మాకు మేలుకరంగా చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు అని రాజుల చరిత్రలు మనం వెళ్తున్నాం. 42 మంది రాజుల్లో మరి యోధా రాజులు, అలాగే ఇశ్రాయేల్ రాజ్యము 2 రాజ్యాలుగా విడిపోయింది. 2 రాజ్యాల్లో రాజులు ఉన్నారు. మరి ఇంతవరకు యూదా రాజులలో 6వ రాజు దగ్గరికి మనం వచ్చున్నాం. తీయండి, మీ బైబిల్ ఉన్నాయా? 2 రాజులు 8వ అధ్యాయము 26వ వచనంలో మనం అది చూస్తున్నాం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్యా. ఆమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించి వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. ఈ అహజ్యా ఆహాబు యొక్క ఇంటి అల్లుడంట. ఇశ్రాయేల్ రాజుకి యూదా రాజులకి ఎప్పుడు యుద్ధాలు జరిగేవి. కానీ ఎప్పుడైతే ఆహాబు కుమార్తెను యోధా రాజు వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి వాడు ఈ బంధుత్వం వచ్చేసిందండి. ఈ బంధుత్వాలు చాలా ప్రమాదకరం. మన బంధువులతో మనం సరిగా లేకపోతే. రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు అనేవారు, రాబందులు మాంసం తిని ఎముకలు వదిలిపెడతాయంట, కానీ మన బంధువులు అవసరమైతే ఎముకలు కూడా కొరుక్కొని తింటారట. అవునండి. ఇవాళ మనకు అనేక సార్లు గొడవలు ఎవరితోటంటే సొంత వారితోనే, అన్నదమ్ములతోనే. ఈయన తండ్రి అయిన యెహోరాము తన సహోదరులందరినీ చంపించేశాడు అసూయతో. తను రాజు అయిన తర్వాత తమ్ముళ్ళను 6 సహోదరులను చంపించేశాడు. అనుభవం కలిగిన పెద్దల్ని చంపించేశాడు. ఇక తను పూర్తిగా ఆహాబు సంతతి వారి ఆలోచనల ప్రకారంగా నడవటం మొదలుపెట్టాడు ఇశ్రాయేల్ రాజు ఉన్నప్పటికీ. ఇప్పుడు అతన్ని అలా చేసిన వలన ఏమైంది? దేవుడు మొదటగా తీసిపడేశాడు యెహోరామును. యెహోరాము యొక్క పిల్లల ఆస్తుల్ని, పిల్లల్ని మొత్తం శత్రువు వచ్చి దోచుకుపోయాడు. ఒక్కడ మిగిలడా, ఒకడే అహజ్యా. వాడు ఎట్టగా తప్పించుకున్నాడు, దాచిపెట్టారు. ఇక అతని సంతతే లేదు కనుక ఈ అహజ్యాను రాజుగా చేశారు.
ఇతను తల్లి చాటు బిడ్డగా కనపడుతున్నాడు. ఎంత వయసు వచ్చినా తల్లితోనే ఉంటారు కొంతమంది. వివాహమై భార్య వచ్చిన తర్వాత కూడా తల్లి సలహాలు, తల్లి సంతోషం, తల్లికి మొదటి స్థానం కుదరదండి. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును. అంటే ఇంట్లో నుంచి విడిచిపెట్టేయమని వెళ్ళగొట్టమని చెప్పడం లేదు. నీకు మొదట వివాహం అయిన తరువాత నీ భార్య. కాబట్టి నీ భార్య ఎలాంటిదో నువ్వు చూసుకోవాలి. నేను భార్య కొంగు పట్టుకొని నడుస్తున్నాను అని ఆ భార్య అవిశ్వాసురాలైతే, ప్రార్థనహీనురాలైతే, అన్యురాలైతే నీ బతుకు అంతే అయిపోయింది. ఇక అదే జరిగింది ఇక్కడ అహజ్యాకి. అహజ్యా తల్లి యెహోరాము భార్య తప్పైన విధంగా అతన్ని నడిపించింది. యెహోరాము భార్య అంటే అమజ్యా తల్లి. కాబట్టి అతడికి ఏం నేర్పించిందంట ఆమె? ఒక్కసారి మనం ఇంకొక భాగంలో చూస్తున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 22వ అధ్యాయంలో కూడా ఇదే అంశాన్ని చూస్తున్నాం. చూడండి 2వ వచనములో, అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. 1 సంవత్సరమే ఏలాడు. ఇంత చేస్తే మహానుభావుడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చను. ఎంత భయంకరమండి! తల్లిలారా ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? దుర్మార్గముగా బ్రతుకుటకు, ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చింది. ఆమె పేరు అతల్యా. ఏంటంటే ఈ తల్లి ప్రవర్తన చెడిపోతే ఆ బిడ్డల ప్రవర్తన ఏమవుద్ది? ఓ తల్లి ఎలా ఉన్నావమ్మా నీవు? నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు? కొన్ని పల్లెటూరులో నేను పరిచయం చేస్తున్నప్పుడు పల్లెటూరులో బడి గొడవ పెట్టుకుంటారండి. గుమ్మల్లో కూర్చొని తిరుగుతూ ఉంటారు. ఎదురింటి వాడికి పొరుగింటి వాళ్ళకి గొడవలు వస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా శాపాలు పెడుతూనే ఉంటారు. ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు. నేను ఒక చిన్న ఇంట్లోనే ఉండేవాడిని అని చెప్పాను కదా. ఆ వీధిలో ఒకరి ఎదురింటి వాళ్ళకి గొడవ ప్రారంభమైంది. ఇక మొదలుపెట్టితే ఆగదే. ఆ కాసేపు అయితే వాయిస్ మారింది. ఏంటా అని చూస్తే ఆ తల్లి అలసిపోయి అన్నదండానికి లోపలికి వెళ్ళి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి కూతురుతో తిట్టిస్తుంది. అంటే తిట్లు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తున్నారండి? దొంగతనాలు నేర్పిస్తున్నారా? తిట్లు నేర్పిస్తున్నారా? అబద్ధాలు నేర్పిస్తున్నారా? అబ్బే మేము అలాంటివన్నీ చెప్పమండి, మీ డాడీకి చెప్పొద్దని చెప్తాం అంతే అని అంటారా? ఏంటండి పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర, తండ్రి దగ్గర అబద్ధం చెప్పమండి నేర్పిస్తే, లేక మీరు మీ అమ్మ దగ్గర అబద్ధం చెప్పని నేర్పిస్తే ఆ బిడ్డలు అబద్ధికులు అయిపోరా? మీరు చేసే తప్పుడు పనులకు మళ్ళీ మీ పిల్లల్ని సాక్షులుగా వాడుకుంటే వాళ్ళు ఏమైపోతారు? అవిశ్వాసులైన తల్లి. అందుకనే మీరు వివాహమైన తరువాత మీరు ఇంకా నీలో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఉంటే పశ్చాత్తాపడండి. తల్లి గర్భములో రూపించబడుతున్నప్పుడే నీవు తల్లిగా ప్రార్థిస్తే ఆ బిడ్డ సుగుణాల రాసి అంటారు చూసారా, దైవభయమైన వారిగా ఉంటారు. కానీ నీవు తిట్టుకుంటూ నీవు గర్భవతి అయితే ఆ బిడ్డకు కూడా వినపడతాయి అంటే నీ తిట్లు బయట వాళ్ళు వినడానికంటే నీ కడుపులో ఉన్న బిడ్డ వింటది, నేర్చుకుంటుంది. అంతేకాక పెరిగినప్పుడు బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోడు అని బైబిల్ చెప్తుంటే ఈ తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తుంది. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నారా? మీరు మాత్రం చర్చికి వెళ్ళి వస్తున్నారా? మీ చర్చెస్లో సండే స్కూల్స్ ఉన్నాయా? సండే స్కూల్లో పిల్లలకు దేవుని వాక్యం నేర్పించనివ్వండి. బిడ్డల నోట దేవుని వాక్యం ఉండనివ్వండి. దేవుని పాటలు ఉండనివ్వండి. కార్టూన్స్ కాదు, మూవీస్ సాంగ్స్ కాదు, లేకపోతే ఇంగ్లీష్ హిమ్స్ కాదు, అవి వేరే సంగతి. కానీ దేవుని భయము మీ బిడ్డల హృదయంలో ఉండాలి. మీ బిడ్డలను ఎలా పెంచుకుంటున్నారు? చిన్నప్పుడే మొక్కై వగ్గరది బ్రానై వంగునా. మీరు ఏం ఫౌండేషన్ వేస్తున్నారో చిన్నప్పుడు దాన్ని బట్టి ఆ బిడ్డల భవిష్యత్తు ఉంటుందండి. కొద్ది రోజులే మనతో ఉంటారు. మనమే కొద్ది రోజుల వరకే వాళ్ళకి నేర్పించగలం. వాళ్ళకి 5-6 సంవత్సరాల వయసు వచ్చేలోగా నీ ప్రభావం బిడ్డల మీద ఎక్కువ ఉంటుందని.
8 నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేలోగా నీవు వారిని మలుచుకోకపోతే వాళ్ళు టీనేజ్లో ప్రవేశించినప్పుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. చేతులారా తన కుమారుణ్ణి చెడుగు కొరకు ఒక రాజుగా అభిషేకించబడ్డ ఒక రాజ్యం ఎలా ఏలాలి, ఒక యోగ్యుడిగా ఎలా ఉండాలి అని నేర్పించవలసిన ఈ అతల్య ఏంటండి? అతల్య ఆహాబు తప్పు చేశాడు. ఇశ్రాయేల్ రాజు ఆయన యెజబెల్ అయిన ఒక అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి వచ్చింది ఈ సంతతి అంతా. ఆ సంతతితో దేవుని బిడ్డలు కలిసినప్పుడు ఈ యూదా రాజుల్లో కూడా ఆ ప్రభావం చూపించింది. మీ కజిన్స్ ఎలా ఉంటారో, మీ బ్రదర్స్ ఎలా ఉంటారో, వాళ్ళ ప్రభావాలు మన మీద, మన బిడ్డల మీద కూడా చూపిస్తాయి. అందుకే అవిశ్వాసులతో విజయుడుగా ఉండకండి. ఫంక్షన్స్ అని, పెళ్ళిళ్ళని ఆ కలిపినప్పుడు బిడ్డలు ఎన్నో విషయాల్లో తప్పు నేర్చుకోవటం సులభం అండి. సత్యంగా బ్రతకడం కష్టం, యథార్థంగా ఉండడం కష్టం. బిఎల్ మూడి అనే భక్తుడు అన్నాడు, నా తల్లి వంటి తల్లి అందరికీ ఉంటే ప్రపంచంలో చెరసాలలు అక్కర్లేదు, జైళ్ళు అక్కర్లేదు, జడ్జెస్ అక్కర్లేదు, నేరం ఉండదు. నా తల్లి నేర్పించింది చిన్నప్పటి నుంచే నాకు అబద్ధం ఆడకు, మోసం చేయకు, అన్యాయం చేయకు. దయచేసి మీ బిడ్డలకు దేవుని వాక్యము సత్యాలను నేర్పించండి. ఏం ప్రయోజనం? చేతులారా బిడ్డలు దుర్మార్గంగా గొప్పవాళ్ళు అవుదామని, తప్పుడు పనులు చేసి గొప్పవాళ్ళు అవుదామని ఇవాళ అనేక మంది ఆశిస్తున్నారండి. మీ బిడ్డలకు మీరేం నేర్పిస్తున్నారో జాగ్రత్త. మీ బిడ్డల మీద మీ ప్రభావం ఎలా ఉంటుందో చూసుకోండి. అందుకే దేవుని బిడ్డలతో మీ బిడ్డలను కలపండి. వారమంతా స్కూల్లో ఉన్నప్పుడు 90% అవిశ్వాసులతో మన బిడ్డలు పెరుగుతున్నారు. కనీసం ఆదివారం దేవుని మందిరానికి తీసుకుని వచ్చి కుటుంబంగా దేవుని సందులో ప్రార్థించుకోవటం, దైవజనుల ప్రార్థన కోరటం, సండే స్కూల్లో బిడ్డలను వదలటం వాళ్ళ మీద ఎంతో గొప్ప ప్రభావం చూపిస్తుందండి. వారు యోగ్యమైన ప్రవర్తనతో వారు గొప్పవారు అవుతారు. నీ బిడ్డలను దైవ బైబిల్లో పెంచడం నేర్చుకో. ఈ అమస్య వేరే ఎవ్వరు లేరు ఆ కుటుంబంలో, అందరినీ చంపేశారు శత్రువుడు. ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్క కొడుకుని కనీసం రాజయ్యాడు. పోనీ ఇప్పుడైనా బుద్ధిగా దేవుని కృపలో దేవునికి భయపడేటట్టుగా బ్రతకాలని సలహా ఇవ్వడానికి బదులు చెడ్డు ప్రభావం చూపించింది. అంతేకాదు ఇంకొక మాట కూడా చూడరు అక్కడ. అహాబు సంతతి వారి వల్లనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతడి తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారణమైరి. మన తల్లిదండ్రులతో పాటు మనకి ఆలోచన, మన ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, మనకి అడ్వైజ్ ఇచ్చేవారు, మనకి కౌన్సిలింగ్ చేసేవారు, మనకు సలహాలు ఇచ్చేవారు. ఎవరి సలహాలు తీసుకుంటున్నాం? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండక దేవునితో సహవాసం చేయమని వాక్యం సెలవిస్తుందండి. ఈ తండ్రి తన తండ్రి దగ్గర ఉన్న అనుభవాలైన ఆలోచనల కర్తలను చంపేసి తనకిష్టమైన వాళ్ళని పెట్టుకున్నారు. అతనిలో ఉన్న దుర్మార్గత అంతా ఈ ఆలోచనకర్తలు తప్పైన ఆలోచనలతో ఇతన్ని చెడగొట్టాడు. తల్లిదండ్రులు సరిలేకపోతే కనీసం మనకి సహవాసం ఇచ్చాడు దేవుడు. చర్చి ఇచ్చాడండి. చర్చిలో మనందరం సహోదర సహోదరీలం. ఈ పౌలు తిమోతితో చెప్తున్నాడు, యవ్వనేచ్ఛలు విడిచి పారిపో, ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రభువుకు ప్రార్థన చేసే వారితో వెళ్ళు, ప్రభువును ప్రార్థించే వారి మధ్యలోనికి వెళ్ళు. నువ్వు ప్రార్థనాత్మన కలిగి ఉంటుంది. నువ్వు నీ స్థితిని ఎరుగుతావు, నీవు ప్రార్థించగలుగుతావు. అందుకే మనం మందిరాలకు వెళ్ళాలండి. మేమే ప్రార్థన చేసుకుంటున్నాం, మా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం అనొద్దండి. ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవాలని మరింత విశాలమైన హృదయంతో, మరింత గంభీరమైన ఆదరణతో మనం దేవునిని సేవించుటకు మందిరాలకు వెళ్ళాలి. ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థించుకోవాలి. మందిరాలకు వెళ్ళి ఏం చేయాలంట?
పరిశుద్ధ హృదయులే పవిత్ర హృదయముతో ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడు. నీతి తెలుస్తుంది, ప్రేమ కలుగుతుంది, విశ్వాసంలో వృద్ధి చెందుతాం, సమాధానంగా జీవించగలుగుతాం. 2 మందిరాలకు వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ సన్నిధిలో మా జీవితాలను పరిశీలించుకుంటున్నాం. మాకిచ్చిన బిడ్డలను నాయన మేము ఎలా పెంచుకుంటున్నామన్నది గుర్తించి, మనోహ దంపతుల వలె దేవా మాకు కనబడు, మా బిడ్డలను ఎలా పెంచాలో మాకు నేర్పించు అని ప్రార్థించుకోవడానికి, నీ వాక్యముతో మా బిడ్డలను పెంచుటకు, విశ్వాసముతో మా బిడ్డలను పెంచుటకు, మా బిడ్డలు నాయన ఎదిగి వచ్చినప్పుడు నీ చేతులకు అప్పగించి వారి కొరకు విజ్ఞాపన చేయుటకు, మేము కన్న బిడ్డలు నరకములో కాలటకు కాక పరలోక రాజ్య వారసులుగా ఉండాలని, నా బిడ్డలు ఈ లోకంలో కాదు నీ రాజ్యంలో నీ కుడి పక్కన ఎడం ప్రక్కన కూర్చుండాలనే ఆశ కలిగిన జబదేయ కుమారుల తల్లి వంటి ఆశలు మాకు మా బిడ్డల కొరకు కలుగు చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. డాక్టర్ జే పాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన ఒక సర్వీస్ మీకు లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా మాతో పాటు లైవ్లో ఏకీభవించవచ్చు. మీ చర్చస్ అయిపోయి ఉంటే మీ చర్చెస్కి వెళ్ళండి, అక్కడ ఆరాధించుకోండి. కానీ దినమంతా దేవుని వాక్యం ధ్యానించాలి ఆదివారం కాబట్టి మీ అనుకూలమైన సమయంలో ఆ సందేశాలు కూడా, ఆ ఆరాధనలో కూడా మీరు పాల్గొనకపోవచ్చు. అలాగే 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి యథావిధిగా కల్వరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.